ఇది ఒక ఎమోషనల్ స్టోరీ. తండ్రి కొడుకుల మధ్య కన్నీరు పెట్టించే కథ. ఆ రోజు కోపంతో ఇంటి నుండి వెళ్ళేప్పుడే అనుకున్నా, నేను బాగా పెద్దవాడినయ్యే వరకు ఇంటికి రాకూడదని. కనీసము బైకు కొనివ్వలేని తల్లిదండ్రులు నన్ను ఇంజనీర్ను ఎలా చేస్తారు? కోపంలో నాన్న బూట్లు వేసుకుంటున్నాననే విషయం కూడా గమనించలేదు. అంతేకాదు, ఆయన పర్సును కూడా దొంగతనం చేసేశాను. అందులో కొన్ని చినిగిపోయిన కాగితాలే ఉన్నాయి. బస్టాండుకు పరిగెడుతున్న నాకు అరికాళ్లలో ఏదో గుచ్చుకుంటున్నట్లుంది. షూ లోపల తేమగా ఉన్నట్లుంది. అప్పుడే తెలిసింది, బూటు అడుగు భాగాన రంధ్రం పడి ఉందని. బస్టాండ్లో నాన్న పర్సు తీసి చూశాను. 40,000 ఆఫీసు నుండి తీసుకున్న అప్పు తాలూకు చీటీ, దాంతోపాటు నా కోసం కొన్న ల్యాప్టాప్ బిల్లు. మేనేజర్ నుండి వచ్చిన ఉత్తరము, ఆఫీసుకు మంచి బూట్లు వేసుకురమ్మని, పాత స్కూటర్కు కొత్త బైకు ఇస్తామని ఒక ఎక్స్చేంజ్ ఆఫర్ ఉన్న పేపర్. అప్పుడు గుర్తొచ్చింది, ఇంటి నుండి బయలుదేరేటప్పుడు నాన్న స్కూటరు అక్కడ లేదని. ఇవన్నీ చూసి కాళ్ళు వణుకుతున్నాయి. కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. ఆ బూట్లలో కాళ్ళు నొప్పులు పెడుతుంటే ఇంటికి పరిగెత్తాను. నాన్న స్కూటర్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఉన్న చోట కనిపించారు. నాన్నను గట్టిగా కౌగిలించుకొని, నాన్నా, నాకు బైకు వద్దు అంటూ ఏడ్చాను. అప్పుడే నాకు అర్థమయ్యింది, అమ్మా నాన్నలు మమ్మల్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి మా కోసం ఎంత కష్టపడుతున్నారోనని, ప్రేమను పంచడానికి ఎంత శ్రమిస్తున్నారో. వాళ్ళను ఇబ్బంది పెట్టి వ్యర్థమైన సుఖాల కోసం ఒత్తిడి చేయకూడదని. తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళను ఇబ్బంది పాలు చేసి వాళ్ళు పోయిన తర్వాత బాధపడటంలో అర్థం లేదు.